Let's see about is preamble part of the constitution or not. Preamble అన్నది కాన్స్టిట్యూషన్లో పార్టా కాదా అండ్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ప్రియాంబుల్ అన్నది ఇప్పుడు చూద్దాం. సుప్రీంకోర్టు ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 కేసులో ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ అన్నది నాట్ ద సోర్స్ ఆఫ్ పవర్. ప్రియాంబుల్ ఈజ్ నాట్ ద సోర్స్ ఆఫ్ పవర్. ప్రియాంబుల్ వల్ల మన కాన్స్టిట్యూషన్కి ఏం పవర్ రాదు అండ్ ప్రియాంబుల్ అన్నది పవర్కి సోర్స్ కూడా కాదు అని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ పార్టా కాదా అని నేను చెప్పలేదు, బట్ ఇట్ ఈస్ నాట్ ద సోర్స్ ఆఫ్ పవర్ అని ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 కేసులో అయితే చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్లీ నాట్ పార్ట్ అని చెప్తున్నట్లుగా ఉంది, బట్ ఇట్ సెయిడ్ నాట్ ద సోర్స్ ఆఫ్ పవర్. ఓకే, నెక్స్ట్ బెరుబరీ కేస్ 1960లో ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఫస్ట్ టైం చెప్పింది. రీజన్ ఏం చెప్పారు మరి, నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది కదా సుప్రీంకోర్టు. మరి ఎందుకు చెప్పింది అంటే మనం ప్రియాంబుల్ అన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని తీసుకొని వచ్చుకున్నాం. యుఎస్లో కూడా ప్రియాంబుల్ అన్నది నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సో ఇండియాలో కూడా నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది రీజన్గా. లాటర్ కేశవానంద భారతి కేసు 1973కి వెళ్ళేసరికి ప్రియాంబుల్ అన్నది కాన్స్టిట్యూషన్లో పార్ట్ అని చెప్పింది. ఎస్, ప్రియాంబుల్ని కూడా మనము అమెండ్ చేయొచ్చు, అయితే బేసిక్ కోర్ ఫీచర్స్ని డిస్ట్రాయ్ చేయకుండా మనం అమెండ్ చేయొచ్చు. ప్రియాంబుల్ అన్నది పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సో మనం ఆర్టికల్ 368ని యూజ్ చేసి అమెండ్ చేయొచ్చు, బట్ మనం బేసిక్ కోర్ ఫీచర్స్ని అయితే డిస్ట్రాయ్ చేయకూడదు అని కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. రీజన్ ఏంటి, అంత తొందరగా మార్చడానికి రీజన్ ఏంటి అంటే బికాజ్ ఇట్ ఈస్ పాస్డ్ ఇన్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కేశవానంద భారతి కేస్ ఇన్ బెరుబరీ కేసులో ప్రియాంబుల్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బికాజ్ యుఎస్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేసులో నిర్ణయం చేంజ్ అయింది. ఎందుకంటే రీజన్ ఏం చెప్పారు పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనడానికి అంటే ప్రియాంబుల్ అన్నది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పాస్ అయింది కాబట్టి ఇది కూడా పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్ 1994లో కూడా ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. అందుకే మనం అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అనే పదాలు మనం ప్రియాంబుల్ని అమెండ్ చేసి ప్రియాంబుల్లో యాడ్ చేయడం జరిగింది.